హాయ్ గైస్, నేను ఇవాళ చికెన్ ములక్కాయ గ్రేవీ కర్రీ తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. కొంచెం లెమన్ సాల్ట్ వేసి నీట్ గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఉప్పు మసాలా అన్ని పట్టించేసి పక్కన పెట్టుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. మళ్ళీ కర్రీలో ఆనియన్ లో కూడా వేస్తాను సాల్ట్. అందుకోసమే 1 స్పూన్ వేసాను. ఇందులో 2 స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ మసాలా పేస్ట్. నేను ఇంట్లో చేసుకున్నది గ్రేవీది ఉంది కదా, అది 3 స్పూన్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని నీట్గా దీనికి పట్టించుకోవాలి మొత్తం కూడా. టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మళ్ళీ మొత్తం అంతా చికెన్కి అంతా పట్టే వరకు ఈ విధంగా కలుపుకుందాం. దీన్ని ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టి దీన్ని 15 మినిట్స్ మ్యారినేట్ అయితే చేసుకుందాం అనమాట. అది మ్యారినేట్ అయ్యే లోపల మనం గ్రేవీ కూడా చేసేసుకుందాము. దానికోసం ఒక కళాయి పెట్టుకున్నాను. పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్, 1/2 గ్లాసు ఆయిల్ అయితే పోస్తున్నాను నేను. ఆయిల్ కాగింది. ఆయిల్ కాగినప్పుడు 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాయలు, 1 అనాసు, 1 అంగుళం దాల్చిన చెక్క ఇందులో వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు నేనైతే 4 తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకుని అవి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ. ఆల్రెడీ ఇందాక చికెన్ లో 1 స్పూన్ వేసాను కాబట్టి ఇందులో ఇంకొక స్పూన్ వేస్తున్నాను. కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. సాల్ట్ వేసాక కొంచెం ఇలా కలిపేసుకొని దీని మీద మూత పెట్టుకుని మగ్గబెట్టేసుకుందాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులో నేను 6 ములక్కాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. 2 మీడియం సైజు టొమాటో వేసి ఇవి కూడా బాగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. ఎప్పుడు కూడా ఆనియన్స్ టమాటా అంతా కూడా పేస్ట్ లాగా మగ్గిపోతేనే కర్రీ టేస్ట్ ఉంటుంది, ప్లస్ కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది. సగం మగ్గి సగం మగ్గకోకుండా చికెన్ అవన్నీ వేసి వండితే ఆ కూర అంతా గ్రేవీ ఉండదు, పలుచు పలుచుగా ఉంటుంది. సో ఏ కర్రీకైనా కూడా టమాటా అండ్ ఆనియన్ అన్నది మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా మగ్గబెట్టుకోవాలి. చూసుకుందాం. ఇప్పుడు ఆనియన్ టమాటా అయితే 2 మగ్గిపోయాయి. టమాటా ముక్క అన్నది కనపడట్లేదు చూడండి. ఈ విధంగా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఎప్పుడు కూడా చికెన్ వేయగానే వాటర్ అన్నది యాడ్ చేయకూడదు అనమాట. మూత పెట్టి మగ్గితే చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని చికెన్ ని ఇగరనివ్వాలి. ఆ తర్వాత కనుక మనం వాటర్ పోస్తే చికెన్ కర్రీ అన్నది నీసు వాసన రాకుండా ఉంటది. ఫస్ట్ ఇలా మసాలాలో చికెన్ అన్నది మగ్గాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని మగ్గబెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం. చికెన్ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, ఈ విధంగా ఎసరైతే వచ్చేస్తుంది కూరలోంచి. ఎసరు కూడా మొత్తం ఇంకిపోయింది. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇందులో మసాలా ఉంది కాబట్టి నేను ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను. మూత పెట్టి ఉడకనిద్దాం.
ఒకసారి చూసుకుందాం. చికెన్ అయితే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పాల మీద మింగడి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పాల మీద మింగడైతేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ పెరిగేమో ముందు మ్యారినేట్ చేసినప్పుడు పట్టించాము, ఇప్పుడేమో పాల మీద మింగడేసాము. సో చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందాం కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూడండి గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. అడుగంటుగా ఉంటుంది, కొంచెం కదుపుకుంటా ఉండాలి. మనం కర్రీ ఎంత బాగా చేసినా కూడా ఒక ఐటెం లేకపోతే కనుక అది టేస్టే ఉండదు. అది వేస్తున్నాను ఇప్పుడు. నీట్గా కడిగి తురుముకున్న కొత్తిమీర అయిపోవచ్చింది. ఇంకో 5 minutes లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 minutes అయితే మగ్గనిద్దాం. చూసుకుందాము. కర్రీ 5 minutes అయితే అయిపోయింది. గుమగుమలాడుతుంది. ములక్కాయ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం మనకి వైట్ రైస్ లో కలుపుకున్నా, ఫ్రైడ్ రైస్ లో తిన్నా కూడా కొంచెం గ్రేవీ అయితే కావాలి కాబట్టి నేను ఈ మాత్రం గ్రేవీ అయితే ఉంచుతున్నాను. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను అనమాట. గుమగుమలాడే ములక్కాయ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.